మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూరియా లారీని ఆపి రైతులు నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో రాస్తారోకో చేపట్టారు. యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట ప్రస్తుతం పొట్ట దశకు వచ్చిందన్నారు. యూరియా వేయకపోవడంతో పంట దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సరిపడా యూరియా ఇస్తేనే ఆందోళన విరమిస్తామని అన్నదాతలు స్పష్టం చేశారు. ఏఈఓ ప్రత్యూష రైతులతో ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చారు. ఇబ్బంది ఉన్నట్ట లేనట్ట మీ గురించి అగ్రికల్చర్ 20 రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి యూరియా కొరత ఎట్లా ఉన్నదంటే పరిస్థితి అన్ని వరి కూడా పుట్టకచ్చే దశలు ఉంది. పత్తి చేనులు మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు మనం యూరియా పొటాష్ వేసే దశలు ఉన్నాయి. గత 20 రోజులుగా కూడా ఆ యూరియా అవైలబుల్ లేక ఇవాళ పొలాలన్నీ కూడా పుట్ట దశ మొత్తం పొలం వెళ్ళి పుట్టకు ఈనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా మన జూలపల్లి పిఎస్ఎస్లో గత 10-12 రోజుల నుంచి కూడా ఒక్క యూరియా బస్తా కూడా అమ్మలేని పరిస్థితి ఉందంటే ఇది దేనికి నిదర్శనం? ఈ ప్రభుత్వం దేన్ని సూచిస్తుందని చెప్పి రైతులందరూ కూడా ఇలా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇట్లాంటి పరిస్థితి? మరి కుల్లా ఉందంటారు, కుల్లా ఏం ఇబ్బంది ఏం లేదంటారు. ఇబ్బంది లేనప్పుడు ఒక పిఎస్సిఎస్ ఇంత మండల హెడ్ క్వార్టర్లో 10-12 రోజుల నుంచి కూడా యూరియా లేక రైతులందరూ కూడా మహిళలందరూ కూడా రోజు వచ్చి చెప్పులు పెట్టి నిల్చొని అక్కడ పాస్బుక్లు పట్టుకొని జిరాక్స్ షాప్లో ఉన్న బస్ స్టాండ్లో తిరిగే పరిస్థితి ఉంది. గత 15-20 రోజుల నుంచి కూడా సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మనం చూస్తున్నాం యూరియా లారీని ఆపి రైతులు నిరసన తెలుపుతున్నారు. అలాగే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి యూరియా అందే అవకాశం ఉందా లేదా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ సోని, మీరు అన్నట్టుగానే తెలంగాణ వ్యాప్తంగా యూరియా కష్టాలు మొన్నటి వరకు చూసాం. ఎక్కడికక్కడ సద్దుమణుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అదేవిధంగా యూరియా కొరతను ఖచ్చితంగా మేము తీరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఇంకా జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఇంకా యూరియాకు అంటే ఇంకా రైతులకు సరిపడా యూరియా లేదనేది కూడా ఈ దృశ్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది మొత్తానికి పెద్దపల్లి జిల్లా జూపల్లికి సంబంధించి 1 గంటన్నర పైగా రాస్తారోకో చేశారు రైతులు. యూరియా లారీని ఆపి ఎక్కడికక్కడ మాకు యూరియా సరఫరా జరగట్లేదు, యూరియా కొరత వల్ల మేము దాదాపు 1000 ఎకరాలలో పంట వేశాము, ఇక పొట్ట దశకు వచ్చింది, పొట్ట దశకు వచ్చినప్పటికీ కూడా మాకు యూరియా సరఫరా జరగట్లేదు అనేది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. మొత్తానికి ఆ విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాం. దాదాపు వందలాది మంది రైతులు పూర్తిగా రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉటావుటిన పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎట్లాంటి ఘటన జరగకుండా పోలీసులు కూడా రైతులతో ఇక పూర్తిగా రైతులతో చర్చించారు. ఇక యూరియా ఖచ్చితంగా మీకు దొరుకుతుంది, ఈ రోడ్డు పైన నిరసన చేయడం కరెక్ట్ కాదు అనేది కూడా పోలీసులు చెప్పడంతో ఆయనకు కూడా రైతులు ఇక శాంతించలేదు. ఆ తర్వాత వెంటనే ఇక రైతులకు సంబంధించి ఇక అక్కడ ఉన్న ఏవో పూర్తిగా ప్రత్యూష గారితో ఫోన్ లైన్ లో మాట్లాడి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు గంటన్నరకు పైగా రాస్తారోకో రైతులు చేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా యూరియా సరఫరా మాకు జరగాలి అనేది కూడా వారు డిమాండ్ చేస్తున్న సందర్భం. మొత్తానికైతే దీనికి సంబంధించి పూర్తిగా ప్రత్యూష గారు కూడా పూర్తిగా ఫోన్ లైన్ లో కాదు, మేము ఖచ్చితంగా యూరియా మీకు అందేలా చూస్తామనేది కూడా ఒక భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఇక ఆ రాస్తారోకో మాత్రం పూర్తిగా శాంతింపజేసిన పరిస్థితి కనబడుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.